ఏమండి? నాకు ఇప్పుడిప్పుడే నిద్ర పడుతుంది. నన్ను భయపెట్టి మ్యాట్రస్ ఏమన్నా చెప్పేవంటే మ్యాట్రస్ మీద వేసి ఒత్తి చంపేస్తా. కావాలని కొనిపించుకున్నావు ఎంత ఎత్తు పరుపు, ఒత్తితే అరుపు కూడా వినబడదు. అది కాదండి, ఇది ఎలా ఏందో. బెడ్ మీద కూడా బెల్ట్ తెస్తున్నావా? భర్త మాట వినని భార్య బెల్ట్ మాట వింటుంది, అందుకే అండర్వేర్ కూడా పెట్టుకుని తిరుగుతున్నా. ఇప్పుడు నువ్వు చెప్పే టాపిక్ నాకు తలకనిపి తెప్పించకపోతే ఇది వాడను, లేదంటే ఒకసారి గుర్తు తెచ్చుకో. ఇది తన ఫ్రెండ్ చెల్లి లేచిపోతుందంటే బంగారం తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చింది. వద్దులే, వాతలు తగ్గేలోపు మా తాతలు గుర్తొచ్చారు. ఎక్కడైనా ఆస్తులు దాచేరేమో అడగపోయావా? అప్పట్లో ఆస్తులు దాచేసి ఎవరికి చెప్పకుండా చచ్చిపోయేవారంట. అయినా పెళ్ళైన కొత్తలో నన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమించేవాడివి, ఇప్పుడు ఏమైంది? పిచ్చి నయమైంది. ఇంకేమన్నా చెప్పాలా? అది సమ్మర్ వెకేషన్ కి మా ఫ్రెండ్ సరళ వాళ్ళు చల్లటి ప్రదేశాలకి సెక్కేస్తున్నారంట. మనం కూడా సెక్కేసి అన్ని ఒలుక్కేద్దామా? అరే దీని గురించా? ఇందాక నుంచి డ్రైనేజ్ లో పట్ట కుక్క పిల్లలా గజగజ ఉడుకుతున్నావు. దీని గురించి అయితే ఏమి అనరా? ఎందుకంటే రే పంది పిల్ల మొకందానే. ఏ పంది పిల్ల అన్నా నేను ఫీల్ అయ్యావా? అయ్యో లేదు 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 కదా. లేదు, చెప్పండి. సమ్మర్ లో చల్లబడితే మళ్ళీ పుడితే ఎలా ఉంటుందో అలా ఫ్రెష్ గా ఉంటుంది. నువ్వేం చేస్తావంటే ఈ మంచు కురిసే ప్రదేశాలు ఉన్నాయి కదా, అవి ఎక్కడ ఉంటాయి చూడు. ఏది? స్నోఫాల్. చిల్లు చిల్లు అని కుడుతుంది మంచు. చెయ్యి చెయ్యి జాగ్రత్త. నెమ్మదిగా కొట్టు, తగులుతుంది. వెంటనే ఫోన్ చేసి ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తాను. చేసేయమంటే మంచి సరిపోద్ది. ఏమైంది? వాష్రూమ్ లో వాటర్ లీక్ అవుతుందా? ట్యాప్ ఆఫ్ చేయలేదా? ఆవిడ వింటాను. నాకే వినపడట్లేదే. ఎల్లి చూస్తే కనబడుతుంది కదా. కరెక్టే, వాటర్ వేస్ట్ అయితే వరి అవ్వాలి. మీ గాలి తాకింది నిన్ను తలపేశారేంటి? తెల్లారిదాకా తీయకూడదని మోసపోయానా? అడ్డదడ్డంగా మోసపోయావు. స్నోఫాల్ అన్నా? షవర్ ఆన్ చేయి, చిల్లు చిల్లుమని వస్తుంది మంచు. స్కేటింగ్ అన్నా? టైల్స్ మీద షాంపూ వేసి తెల్లవార్లు చేయి స్కేటింగ్.